హాయ్ అండి, అందరికీ నమస్తే. మాధవి వంటిల్లు ఏలూరు ఛానల్. ఉసిరికాయ పెరుగు పచ్చడి. 1 కప్పు పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, జీడిపప్పు కడిగి కోసి తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఉసిరికాయలు వేసుకొని ఉసిరికాయలను కడిగి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఉసిరికాయలను వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఉసిరికాయలోని గింజలను తీసుకోవాలి. గింజలు తీసివేసి ఉసిరికాయని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉసిరికాయ పెరుగు పచ్చడి. 1 స్పూను సాల్టు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కారము వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. నేను పచ్చిమిరకాయలతోనే చేస్తున్నాను. కొద్దిగా పచ్చిమిరకాయలు పులుపు సరిపడా చూసుకొని పచ్చిమిరకాయలు వేసుకోండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరకాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూను వేసుకొని వేయించుకోవాలి. కోసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, కరివేపాకు, జీడిపప్పు కూడా వేసాను కదా, వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలండి. చిన్న స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. పెరుగు ఉసిరికాయ కలిపాం కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. ఉసిరికాయ పెరుగు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్